భారతీయ జనతా పార్టీ విజయం ఖాయం. ఇది ఎవరు చెప్తున్నారంటే ఐఎన్డిఐఏ కూటమిలో చేరినటువంటి కేజ్రీవాల్ చెప్తున్నారు. నిన్న వాస్తవంగా కోర్టుకు అటెండ్ కావాలి, తను కంపల్సరీగా అటెండ్ అవ్వమంది కోర్టు. దాన్ని దారి మళ్లించడం కోసం అసెంబ్లీ సమావేశం పెట్టారు. అది కూడా ఏంటి, విశ్వాస తీర్మానం. అంటే తనకే అక్కడ 70 మందిలో 60 మంది తన పార్టీ, 60లో 50 మంది తన పార్టీ వాళ్ళే ఉన్నారు. ఇంకేముంది అక్కడ సాధించడానికి? అలాంటి 70 మందిలో 60 మంది తన పార్టీ వాళ్ళే ఉన్నారు. ఇంకా అక్కడ ప్రత్యేకించి ఓడేదే ఉంది. కానీ అక్కడ ఆ పాయింట్ చెప్పి కోర్టుకి తప్పించుకోవడానికి. అయితే కోర్టు వర్చువల్గా నన్ను అటెండ్ అవ్వమంది. నిన్న వర్చువల్గా అసెంబ్లీ ప్రాంగణం నుంచినే అటెండ్ అయ్యాడు అనమాట. ఆ తర్వాత అంటే కోర్టుకు అటెండ్ అయిన తర్వాత వచ్చే నెలకు వాయిదా పడింది. తద్వారా కోర్టుకి ఫిజికల్గా అటెండ్ అవ్వడానికి తప్పించుకున్నాడు. సేమ్ టైం అక్కడ ఆ సభలో విశ్వాసం, తనకి తాను విశ్వాసం సాధించుకుంటూ మొన్నటిదాకా ఏమన్నారు, 2014లో మోడీని ఎక్కనేని అన్నారు, 2019లో మాదే అధికారం అన్నారు, 2024లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు మేము గెలవలేకపోవచ్చు కానీ బీజేపీనే గెలవచ్చు కానీ 2029లో బీజేపీని రానియను, ఇది నా శపథం. ముందు అసలు తను ఢిల్లీ పంజాబ్ను దాటి ఎదగాలి కదా, ప్రయత్నిస్తున్నారు, తప్పే లేదు. ఒక పార్టీగా ప్రయత్నించడంలో తప్పు లేదు. ఫస్ట్ తనకి తానుగా తన పార్టీ మౌలిక సిద్ధాంతానికి దూరం అయ్యారన్నటువంటిది మర్చిపోయారు. అవినీతి రహితమైనటువంటి పాలన, అట్లాగే పారదర్శకతతో కూడినటువంటి వ్యవస్థ, అవి రెండే నాడు నుంచి చెప్పుకొచ్చింది. అవి రెండు విఫలమయ్యాక ఇప్పుడు చెప్పే మాటలకి వాల్యూ ఉంటుంది.